వీకెండ్స్ కదా సరదాగా తిరగొద్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం వెదర్ డిపార్ట్మెంట్ ఇస్తున్న అలర్ట్ ఫాలో అవ్వండి. లేదంటే ఎంజాయ్మెంట్ కాదు కదా, ఫ్రస్ట్రేషన్ తో పరేషాన్ కావాల్సి వస్తుంది. ఎందుకంటారా? తెలంగాణలో 5 రోజుల పాటు, ఏపీలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రాకండి, బీ కేర్ఫుల్ అని సూచిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వెదర్ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూనే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో పడుతున్న వర్షాలకు జనాలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. అటు రోడ్లపై నీళ్లు నిలుస్తున్నాయి. అటు ఏపీకి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్కు ఆనుకుని ఉన్న ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. మరోవైపు పార్వతీపురం జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు పొంగి పొర్లడంతో చిట్టిగడ్డలో స్కూల్ సిబ్బంది గల్లంతయ్యారు.